తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విత్డ్రా విషయంలో నిబంధనలను సడలించింది ఈపీఎఫ్ఓ. 100% నిధులు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల 7 కోట్ల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇప్పటి వరకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే 1.25 లక్ష నిబంధనలు ఉండేవి. ఒకవేళ తీసుకుందామనుకున్నా పూర్తి స్థాయిలో మంజూరు అయ్యేవి కావు. దీంతో మరో దారి లేక ఇబ్బంది పడ్డవారు చాలామంది ఉన్నారు. అయితే సభ్యుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్ఓ నిబంధనల్ని కొంతవరకు సరళించింది. మధ్యలో పీఎఫ్ను తీసుకోవాలనుకునేవారు సహాయ నిధి బ్యాలెన్స్ నుంచి 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 7 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలగనుంది. పీఎఫ్ పాక్షిక విత్డ్రాకు సంబంధించిన 13 రూల్స్ను సీబీటీ ఒకే రూల్గా క్రమబద్ధీకరించింది. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా విభజించింది. అలాగే విత్డ్రా లిమిట్స్ను కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహం విషయంలో 5 సార్లు వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికి 3 సార్ల వరకే అనుమతి ఉంది. దీనికోసం చందాదారుల కనీస సర్వీస్ పీరియడ్ను 12 నెలలకు తగ్గించడం చెప్పుకోదగ్గ విషయం. మొత్తంగా పీఎఫ్ ఖాతాలో జమ చేసే డబ్బులో 25% కనీస బ్యాలెన్స్గా ఉంచితే ఇకపై సరిపోతుంది.